బాస్ హౌస్‌లో ఎప్పుడూ ఏదో ఒక మూడ్‌లో ఉంటూ, ఎమోషనల్ రైడ్‌లో ఉండే మణికంఠ అడిగితే అడిగాడు, కడిగితే కడిగాడు కానీ అసలు అదరగొట్టేసాడనుకోండి. వారం నామినేషన్స్ అంటారు, జనంతో ఓట్లు వేయించుకుంటారు. జనం తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ హౌస్‌లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని సేవ్ చేయమంటున్నారంటే, అలాంటప్పుడు జనంతో ఓట్లు వేయించడం ఎందుకు? అంటే కోట్ల మంది జనం ఓట్ల కంటే హౌస్‌లో ఉన్న ఈ తుప్పాస్ బ్యాచ్ ఎక్కువ. అసలు వాళ్ళని నామినేషన్స్ చేయడమే చేత కావడం లేదు. అలాంటి పనికిమాలినోళ్ళకి ఎలిమినేషన్ పెత్తనం వేస్తే ఎలా? ఏంటి ఇదంతా బిగ్ బాస్ అని అడిగాడు. ఎవర్రా మణికంఠకి బుర్ర లేదని అనేది? మనోడి మైండ్ గేమ్ మామూలుగా లేదు. తొలి వారంలో సింపతి డ్రామాతో హైప్ తెచ్చుకొని బిగ్ బాస్ హౌస్లో జెండా పాతేశాడు. అతను కన్ఫ్యూజ్ అవుతున్నాడో, అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడో అవన్నీ పక్కన పెడితే వారం వింత పోకడలతో బిగ్ బాస్ ఆట తప్ప వేరే ధ్యాస లేకుండా హౌస్లో ఉండాలని తప్పించిపోతున్నాడు. నిజానికి హౌస్లో ఉన్న వాళ్ళలో చాలామంది పబ్లిక్ పార్క్లోనో లేదంటే ఓయో రూమ్లోనో ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టే ఉన్నారు. కానీ మణికంఠ మాత్రం గేమ్పై గట్టిగానే ఫోకస్ పెడుతున్నాడనడంలో సందేహం లేదు. హౌస్ మొత్తం అతన్ని టార్గెట్ చేయడమే అతనికి అస్త్రంగా మారింది. హౌస్లో ఉన్న వాళ్ళు అతన్ని తొక్కే కొద్దీ పైకి ఎక్కుతున్నాడు. అయితే తనకి నచ్చకపోతే ఎదుటి వాళ్ళని ప్రశ్నించడమే కాదు, బిగ్ బాస్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. ఆడియన్స్ ఓట్లు వేసి తనని సేవ్ చేసిన తర్వాత హౌస్లో కంటెస్టెంట్స్ని అడగడం ఏంటి బిగ్ బాస్ అని కడిగి పారేశాడు. జైలు గదిలో ఉన్న మణికంఠ బిగ్ బాస్ని గట్టిగానే నిలదీశాడు. ఆడియన్స్ సేవ్ చేసిన తర్వాత హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అభిప్రాయం ఎందుకు తీసుకుంటున్నారు? నన్ను ఆల్రెడీ జనం తమ ఓట్లతో సేవ్ చేశారు కదా, మరి నన్నెందుకు జీరో అని చెప్పి జైలులో వేశారు? జనం సేవ్ చేశారంటే హౌస్లో ఉండడానికి అర్హత ఉందనే కదా అర్థం బిగ్ బాస్. జనం వాళ్ళ అభిప్రాయాన్ని ఓట్ల ద్వారా చెప్పిన తర్వాత హౌస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి? వాళ్ళు నన్ను డేంజర్ జోన్లో పెట్టడం ఏంటి? ప్రతిసారి ఇలాగే అయితే దానివల్ల నాకు నష్టం జరుగుతుంది కదా. జనం పిచ్చోళ్ళు కాదు కదా సేవ్ చేయడానికి. జనాల దృష్టిలో రాంగ్ అవుతుంది కదా అని బిగ్ బాస్ని కరెక్ట్ పాయింట్ అడిగాడు మణికంఠ. అవునబ్బా, నామినేట్ చేయడమే చేత కానీ ఈ పనికిమాలిన కంటెస్టెంట్స్కి డైరెక్ట్ ఎలిమినేట్ చేసే పవర్ ఇవ్వడం ఏంటో. రెండో వారంలో ఆడియన్స్ చేత ఓట్లు వేయించుకొని వాటిని పక్కన పెట్టేసి శేఖర్ భాషని హౌస్లో ఉన్న ఈ రోత బ్యాచ్ నిర్ణయం ప్రకారం ఎలిమినేట్ చేసి పారేశారు. మరి జనాల్ని ఎందుకు ఓట్లేయమంటున్నట్టు? అయినా అసలు నామినేషనే చేత కానీ పనికిమాలిన వాళ్ళు మాటలు విని ఇలా ఎలిమినేట్ చేయడం ఏంటి? రెండో వారంలో సరే, ఇప్పుడు 4వ వారం కూడా సేమ్ సీన్. మణికంఠ ఎక్కడో సుడి ఉండి బతికిపోయాడు కానీ లేదంటే మనోడు ఈ పాటికి బయటకు వచ్చేసేవాడు. లీస్ట్ ఓటింగ్ వచ్చిన సోనియా హౌస్లో ఉండేది, మణికంఠ ఎలిమినేట్ అయ్యేవాడు. ఓ పక్క అందరికంటే లీస్ట్ ఓటింగ్ సోనియాకే వచ్చిందని చెప్పిన నాగార్జున ఆమెను ఎలిమినేట్ చేయకుండా హౌస్ కాల్ తీసుకున్నారు. అంటే ఆడియన్స్ చీకొట్టినా కూడా హౌస్లో ఉన్న ఈ తుప్పాస్ బ్యాచ్ నిర్ణయం ప్రకారం వాళ్ళు ఎలిమినేట్ కావాలనుకున్న వాళ్ళు అవుతారన్నమాట. హౌస్లో ఉండాలనుకున్న వాళ్ళు ఉండాలి. అయితే మొన్నటి ఆదివారం నాడు సోనియాకి లీస్ట్ ఓటింగ్ వచ్చింది చెప్పిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ సోనియా మణికంఠలలో ఎవరిని సేవ్ చేసి ఒకరిని బయటకు పంపాలని చెప్పారు. ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు హౌస్లో ఉంటారు, తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు బయటకు పోతారని చెప్పారు. ఈ సందర్భంలో నిఖిల్, పృథ్వీ, నైనికల్ తప్ప మిగిలిన 6 మణికంఠ హౌస్లో ఉండాలని చేతులెత్తడంతో అతను సేవ్ అయ్యి బతికిపోయాడు. లేదంటే ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా అతను ఎలిమినేట్ అయ్యి తక్కువ ఓట్లు వచ్చిన సోనియా హౌస్లో ఉండేది కదా. అందుకే అంటున్నానండి, అడిగితే అడిగాడు కానీ కరెక్ట్ పాయింటే అడిగాడు. అందరి మనసులోనూ ఉన్న పాయింట్ మణికంఠ అడిగాడు. మరి దీనికి నాగార్జున గారు ఘాటుగా స్పందిస్తారా లేకపోతే స్పందించరా అనేది వెయిట్ చేయాల్సిన విషయమే. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.